మంత్రి లోకేష్ పై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందంటూ టీడీపీ నేతలు గుడివాడ 1 టౌన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో పాటుగా పలువురు టీడీపీ నేతలు బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తూ పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తోంటే జీర్ణించుకోలేకే వైసీపీ పచ్చి అబద్ధాలతో విష ప్రచారం చేస్తోందంటూ ఇక రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. నేర చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా మీ దగ్గర ఉంది కదా, మీ చేతిలో అని చెప్పి డబ్బు ఉంది, దోసుకున్న సొమ్ముతో సోషల్ మీడియాకి ద్వారా అవాస్తవాలు తెలియజేస్తున్నారు. ఉన్న ప్రాక్టికల్గా ఎంతో కష్టపడి వాళ్ళ నిధులు సమకూరుస్తున్నాం. ఓ పక్క కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అనేక రకాలుగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, అనేక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఉన్న పెట్టుబడులు పారిపోయేదానికి చేసిన ప్రభుత్వం జగన్మోహన్ పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున ఏ రాష్ట్రం జరగట్లా. కానీ మన రాష్ట్రంలో ఒక దూరదృష్టి వలన నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు జరుగుతాయి.